గుడ్ మార్నింగ్ షైనింగ్ అకాడమీ 2024 సంవత్సరము ఫిబ్రవరి నెల 25 రోజున ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మన గత వీడియోల తర్వాత మళ్ళీ టోటల్ ఈ ఇయర్ మొత్తం కూడా అప్డేట్ చేసేస్తాను ఇందులో. కాబట్టి మిత్రులారా, రీసెంట్గా ప్రస్తుతం మనం అవార్డ్స్ అనే ఒక టాపిక్తో స్టార్ట్ చేస్తున్నాము. రీసెంట్గా 2023 సంవత్సరం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నోబెల్ అవార్డు యొక్క విజేతలు మరియు వారు ఏ రంగాల్లో కృషి చేశారు, ఈ నోబెల్ అవార్డు ఎప్పుడు ప్రారంభించబడింది, ఈ అవార్డు యొక్క ప్రత్యేకత, ప్రస్తుత విజేతలు వారు కృషి చేసిన రంగాల గురించి ఒక్కసారి మనం ఈ టాపిక్లో తెలుసుకుందామండి. 2023 సంవత్సరం నోబెల్ అవార్డు యొక్క విజేతలు. ఈ నోబెల్ అవార్డు, నోబెల్ అనేది స్వీడన్ దేశానికి చెందిన ఒక రసాయన శాస్త్రవేత్త యొక్క పేరు. అతని పూర్తి పేరు ఏం పేరు అంటే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. అతని యొక్క పూర్తి పేరు ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. ఈ ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ యొక్క గౌరవార్థము, జ్ఞాపకార్థము, స్మారకార్థము అతని పేరు మీదుగా ఈ నోబెల్ అవార్డును ప్రారంభించారు. మరి ఈ రకంగా ఇవ్వబడే ఈ నోబెల్ అవార్డ్ ఇతను 1833 సంవత్సరము అక్టోబర్ నెల 21 రోజున స్వీడన్ దేశం రాజధాని అయిన స్టాక్హోమ్ నగరానికి సమీపంలో ఇతడు జన్మించాడు. ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జన్మించాడు. ఈ ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ మనం ఇంతకుముందు అనుకున్నాం ప్రసిద్ధిగాంచిన రసాయన శాస్త్రవేత్త అని. ఇతడు 1867 సంవత్సరంలో 1867లో డైనమిట్ను కనుగొన్నాడు. ఏమిటి అంటే డైనమిట్ను కనుగొన్నాడు. డైనమిట్ అంటే ఎక్స్ప్లోజివ్స్, పేలు పదార్థాన్ని కనుగొన్నాడు. ఇది కోల్ మైన్స్లో కానీ స్టోన్ క్రషర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మరి ఈ రకంగా ఉండబడే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జననము 1833 అక్టోబర్ 21 రోజున. ఇతడు డైనమిట్ కనుగొంది 1867. ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ యొక్క డెత్ అనివర్సరీ, ఇతని మరణము 1896 సంవత్సరము డిసెంబర్ 10 రోజున ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ చనిపోయాడు, మరణించాడు. మరి ఈ రకంగా ఉండబడే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ యొక్క గత చరిత్ర. ఇతని మరణం తర్వాత నోబెల్ యొక్క వీలునామా ప్రకారం ఇంతకుముందు నేను అన్నాను, గౌరవార్థము లేదా జ్ఞాపకార్థము, స్మారకార్థము ఇతడి పేరు మీదుగా 1900 సంవత్సరంలో నోబెల్ అవార్డును ప్రారంభించారండి. 1900 సంవత్సరంలో నోబెల్ అవార్డును ప్రారంభించారు. మరి ఈ రకంగా ప్రారంభమైన ఈ నోబెల్ అవార్డ్, ఈ స్థాయిలో ప్రారంభించబడిన నోబెల్ అవార్డ్ 1900 సంవత్సరంలో ఈ అవార్డు ప్రారంభించబడి 1901 నుండి 1901 అంటే మరుసటి సంవత్సరం నుంచి 1901 నుండి ఈ అవార్డు విజేతలకు అందజేస్తున్నారు. ప్రారంభించింది 1900 సంవత్సరము, విజేతలకు అందజేసింది 1901 నుంచి ఈ అవార్డు అందజేస్తున్నారు. అయితే ప్రారంభంలో 1901 సంవత్సరంలో 5 కేటగిరీస్, కేవలం 5 రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు మాత్రమే ఈ అవార్డు ఇచ్చేవారు. 5 రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు. ఏమిటి 5 రంగాలు అంటే, ఒకటి భౌతిక శాస్త్రంలో కృషి చేసిన వ్యక్తులకు, రసాయన శాస్త్రంలో కృషి చేసిన వ్యక్తులకు, వైద్య శాస్త్రంలో కృషి చేసిన వ్యక్తులకు, సాహిత్య విభాగంలో అద్భుతమైన రచయిత లేదా రచయిత్రికి, తర్వాత ప్రపంచ శాంతి కోసం కృషి చేసిన వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతిని అందజేసేవారు. మరి ఈ రకంగా ఇవ్వబడే నోబెల్ అవార్డ్ 1901 సంవత్సరంలో ప్రారంభంలో ఈ 5 రంగాల్లో ఈ అవార్డును విజేతలకు అందజేస్తారు. మరి ఇప్పుడు ఎన్ని రంగాల్లో ఈ అవార్డు ఇస్తున్నారంటే 6 రంగాల్లో ఈ అవార్డు అందజేస్తున్నారు. 6వ రంగం ఏమిటి సార్ అంటే, 6వ రంగమే ఎకానమీ, ఆర్థిక శాస్త్రం. 6వ రంగం ఏమిటబ్బా అంటే ఎకానమీ, ఆర్థిక శాస్త్రం. ఈ ఆర్థిక శాస్త్రంలో ఎప్పటి నుంచి అవార్డు ఇస్తున్నారు అనగా 1969 సంవత్సరంలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అవార్డును ప్రారంభించారు. దీంతో ఏమైపోయింది మిత్రులారా అంటే
6 రంగాల్లో ప్రస్తుతం ఈ అవార్డు విజేతలకు అందజేస్తున్నారు. ఓకే, అయితే 69 ప్రత్యేకత ఏమిటి అంటే, ఇతను స్వీడన్ దేశస్తుడు కాబట్టి స్వీడన్ దేశంలో మొదటి బ్యాంక్ ఏమిటంటే స్వీడిష్ రాయల్ బ్యాంక్ అనేది. స్వీడన్ దేశంలో మొదటి బ్యాంక్ ఏమిటబ్బా అంటే స్వీడిష్ రాయల్ బ్యాంక్ అనేది 1669లో ఏర్పాటు చేయబడింది. ఇది ఏర్పడి 1969 నాటికి 300 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1969 నుండి ఆర్థిక శాస్త్రంలో విజేతలకు నోబెల్ అవార్డును ప్రకటిస్తున్నారు. ఓకే, ప్రస్తుతము 6 రంగాల్లో ఈ అవార్డు ఇవ్వబడుతుంది. మరి ఈ రకంగా ఇవ్వబడే ఈ అవార్డును వివిధ పోటీ పరీక్షల్లో అడుగుతున్నాడు. ఇక్కడ 5 అవార్డులు అంటే నోబెల్ సాహిత్య బహుమతి కానీ, వైద్య శాస్త్రంలో కానివ్వండి, భౌతిక శాస్త్రంలో కానివ్వండి, నోబెల్ రసాయన శాస్త్ర బహుమతి కానివ్వండి, మరియు ఆర్థిక శాస్త్రంలో కానివ్వండి. ఈ అవార్డులు ఎక్కడంటే స్వీడన్ దేశంలోని స్టాక్హోమ్ నగరంలో ఇస్తారు. సాహిత్యంలో విజేతను ఎంపిక చేసేవారు స్వీడిష్ లిటరేచర్ అకాడమీ విజేతను ఎంపిక చేస్తుంది. వైద్య శాస్త్రంలో గెలుపొందిన విజేతను ఎంపిక చేయు సంస్థ కరిలోనా మెడికల్ ఇన్స్టిట్యూట్ స్వీడన్. భౌతిక శాస్త్రంలో విజేతను ఎంపిక చేయు సంస్థ అకాడమీ ఆఫ్ స్వీడన్ సైన్సెస్. ఓకే, అంటే ఈ 2 శాస్త్రాల్లో భౌతిక మరియు రసాయన శాస్త్రంలో. అయితే ఇక్కడ నేను ఇంతకుముందు అన్నాను మిత్రులారా, ఎకానమీలో ఏమిటి అంటే ఈ స్వీడిష్ రాయల్ బ్యాంక్ వారు విజేతను ఎంపిక చేస్తారు. మొత్తం 6 రంగాల్లో 5 విభాగాలు స్వీడన్ దేశం రాజధాని స్టాక్హోమ్ నగరంలో విజేతలకు ఈ యొక్క నోబెల్ అవార్డు అందజేయబడుతుంది. మరి ఈ రకంగా ఇవ్వబడే ఈ అవార్డు చివరిగా ఏమిటి అంటే ఒక్క నోబెల్ శాంతి బహుమతి మాత్రమే, అది గుర్తుంచుకోవాలి, నోబెల్ శాంతి బహుమతి మాత్రమే నార్వే దేశం రాజధాని ఓస్లో నగరంలో విజేతకు అందజేస్తారు. అంటే మొత్తం 6 విభాగాల్లో ఇవ్వబడే నోబెల్ అవార్డు, 5 విభాగాల్లో ఇవ్వబడే నోబెల్ అవార్డు స్వీడన్ దేశం రాజధాని స్టాక్హోమ్లో ఇస్తారు. కానీ నోబెల్ శాంతి బహుమతి ఒకటి మాత్రమే నార్వే దేశంలోని ఓస్లో నగరంలో అందజేస్తారు. అదొకటి గుర్తుంచుకోవాలి పోటీ పరీక్షల్లో. ఆ తర్వాత మరి ఈ రకంగా ఇవ్వబడే నోబెల్ అవార్డు ఏ రంగంలో అంటే భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, వైద్య శాస్త్రంలో, సాహిత్యంలో, శాంతిలో, ఆర్థిక శాస్త్రంలో ఏ రంగంలో ఈ అవార్డు గెలుపొందిన విజేతలను అధికారికంగా ప్రతి సంవత్సరము అక్టోబర్ 21 రోజున ప్రకటిస్తారు. ఎప్పుడు ప్రకటిస్తారన్నాను? అక్టోబర్ 21 రోజున ప్రకటిస్తారు. ఎందుకు అక్టోబర్ 21 ప్రత్యేకత ఏమిటి సార్ అంటే నోబెల్ యొక్క బర్త్ యానివర్సరీ, అతను పుట్టినరోజు. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నాం కదా 1833 అక్టోబర్ నెల 21 రోజున నోబెల్ జన్మించాడని. అతని జయంతి సందర్భంగా వివిధ విభాగాల్లో నోబెల్ అవార్డు గెలుపొందిన విజేతల యొక్క పేర్లను అఫీషియల్గా అనౌన్స్ చేయబడుతుంది. నోబెల్ కమిటీ ద్వారా అనౌన్స్ చేస్తారు. మరి ఆ రకంగా ప్రకటించబడిన విజేతలకు ప్రకటించగానే ఈ అవార్డు అందజేయరు. అక్టోబర్ 21 రోజున ఎవరైతే విన్నర్స్ లిస్టు అనౌన్స్ చేస్తారో అఫీషియల్గా, తర్వాత గెలుపొందిన విజేతలకు యొక్క అవార్డులు ఎప్పుడు అందజేస్తారంటే ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 10 రోజున అందజేస్తారు. డిసెంబర్ 10 రోజున అందజేస్తారు. మరి ఏం సార్ డిసెంబర్ 10 రోజు ప్రత్యేకత అంటే నోబెల్ 1896వ సంవత్సరము డిసెంబర్ 10 రోజున అతని యొక్క డెత్ యానివర్సరీ చనిపోయాడు. అంటే మరణించిన రోజు విజేతకు ఈ అవార్డు, గెలుపొందిన వారికి ఈ అవార్డు ప్రకటిస్తారు. మరి ఈ రకంగా ఇవ్వబడే నోబెల్ అవార్డు ప్రతి సంవత్సరము ప్రతి విభాగంలో అంటే ఆర్థిక శాస్త్రం కావచ్చు, వైద్య శాస్త్రం కావచ్చు, రసాయన శాస్త్రం కావచ్చు, శాంతి కావచ్చు, సాహిత్యం కావచ్చు, అంటే ఓకే ఈ విభాగాల్లో ప్రతి సంవత్సరము ప్రతి విభాగంలో కనిష్టంగా ఒకరికి, తక్కువ ఎంతమందికి ఇస్తారబ్బా? ఒకరికి ఇస్తారు. కనిష్టంగా ఒకరికి, గరిష్టంగా 3కి ఈ అవార్డు అందజేస్తారు. అంటే తక్కువగా ఒకరికి ఇవ్వచ్చు, కనిష్టంగా ఒకరికి ఈ అవార్డు ఇస్తారు ప్రతి విభాగంలో. ఎక్కువగా గరిష్టంగా అయితే 3 కంటే ఎక్కువగా నోబెల్ అవార్డు అందజేయలేదు. మరి ఈ రకంగా ఇవ్వబడే ఈ అవార్డు ఏమిటి అంటే 1974 నుండి మరణించిన వ్యక్తులకు, చనిపోయిన వ్యక్తులకు ఈ అవార్డు ఇవ్వకూడదు అని ఒక నిర్ణయం తీసుకుంది నోబెల్ కమిటీ. అది గుర్తుంచుకోవాలి.
మరి ఈ రకంగా ఉండబడే ఈ నోబెల్ అవార్డ్ ప్రస్తుతము నోబెల్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరంటే జెరిట్రీస్ అండర్సన్. ఓకే, ఏం పేరు అతని పేరు? బెరిట్రీస్ అండర్సన్. ఏ దేశము ఆమెది? నార్వే. ఓకే, చైర్పర్సన్ అంటే బెరిట్రీస్ అండర్సన్, దేశము నార్వే. ఈ రకంగా నోబెల్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకున్న తర్వాత ప్రస్తుతము అనగా 2023వ సంవత్సరంలో వివిధ విభాగాల్లో ఎవరెవరు గెలుపొందారు ఈ అవార్డు, వారి యొక్క ప్రత్యేకత ఏమిటి, వారికి ఉండే ప్రాధాన్యత ఏమిటి అనేది ఒక్కసారి మనం చూద్దాం మిత్రులారా. రైట్, ఇది తర్వాత 2023వ సంవత్సరంలో వివిధ విభాగాల్లో నోబెల్ అవార్డు గెలుపొందిన విజేతలు, వారి యొక్క ప్రత్యేకతలు. 2023 ఇప్పుడు నేను చెబుతున్న ఈ అవార్డు యొక్క విజేతలు వివిధ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు 2024వ సంవత్సరము అక్టోబర్ నెల 21 వరకు ఈ విజేతలు ఉంటారు. 2024 యొక్క నోబెల్ అవార్డు యొక్క విజేతలను 2024 అక్టోబర్ 21 రోజున మళ్ళీ అనౌన్స్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు జరగబోయే అన్ని పోటీ పరీక్షల్లో 2023 యొక్క విజేతల యొక్క వివరాలు అడుగుతుంటాడు. వాటి నుంచే ప్రశ్న అడగబడుతుంది, అది గుర్తుంచుకోవాలి. మొదటి విభాగంగా నోబెల్ శాంతి బహుమతి 2023. ఓకే, రైట్, నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ శాంతి బహుమతి గెలుపొందిన విజేత ఎవరామె? కుమారి నర్గిస్ మహమ్మది. ఏం పేరు? కుమారి నర్గిస్ మహమ్మది. ఏ దేశం ఏమదంటే ఇరాన్ దేశస్త్రాలు. నర్గిస్ మహమ్మది ఇరాన్, ఇరాక్, కువైట్, దుబాయ్, ఓమన్, మస్కట్ ఈ దేశాల్లో అరబిక్ దేశాల్లో ఇరాన్ దేశం ఒకటి. ఇరాన్ దేశం రాజధాని టెహరాన్. ఇరాన్ దేశంలో ఈమె హ్యూమన్ రైట్స్, మహిళల ఉమెన్స్ రైట్స్, మహిళల హక్కుల కోసం పోరాడుతున్నందుకు గాను ఈమె ఈ అవార్డును గెలుపొందింది. అయితే ఇక్కడ కూడా గుర్తుంచుకోవాలా, ఇరాన్ దేశం నుంచి నోబెల్ శాంతి బహుమతి గెలుపొందిన రెండో మహిళ ఈమె. కుమారి ఏమన్నాను? నర్గిస్ మహమ్మది రెండవ మహిళ. ఇరాన్ నుంచి నోబెల్ శాంతి బహుమతి గెలుపొందిన ఎన్నో మహిళ అంటే ఈవిడ రెండో మహిళ అని చెప్పాలి. మరి ఈమె కంటే ముందు ఎవరు గెలిచారంటే సరిగ్గా 20 సంవత్సరాల క్రితం, అంటే ఇది 2023 కదా, 2003వ సంవత్సరంలో సరిగ్గా 20 సంవత్సరాల క్రితం 2003వ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతిని ఇదే ఇరాన్ దేశం నుంచి గెలుపొందిన మహిళ షిరిన్ ఇబాదీ గెలుపొందింది. ఎవరు గెలిచారంటే షిరిన్ ఇబాదీ గెలుపొందింది. ఈమె మొదటి అరబిక్ మహిళగా కూడా గుర్తింపు పొందుతుంది. అయితే ఈమె ఏమిటంటే కుమారి నర్గిస్ మహమ్మది మహిళల హక్కుల, సమాన హక్కుల కోసం పోరాడుతూ అక్కడి ప్రభుత్వం చేత గృహ నిర్బంధనకు గురి అయి అరెస్టు చేయబడి ఆమె 12 కొరడా దెబ్బలు కూడా తింది, అది గుర్తుంచుకోవాలి. అంటే హక్కుల కోసం పోరాడినందుకు గాను ఆమె ఈ రకమైన ఒత్తిళ్ళు వచ్చిన లేదా ప్రభుత్వ నిర్బంధానికి కూడా భయపడకుండా మహిళల యొక్క హక్కుల కోసం కృషి చేసింది. కాబట్టి కుమారి నర్గిస్ మహమ్మది 2023లో ఇరాన్ దేశం నుంచి నోబెల్ శాంతి బహుమతి గెలుపొందింది. ఇరాన్ నుంచి నోబెల్ శాంతి బహుమతి గెలుపొందిన ఎన్నో మహిళ కుమారి నర్గిస్ మహమ్మది అంటే రెండో వ్యక్తి. ఈమె కంటే ముందు 20 సంవత్సరాల క్రితం 2003లో ఇరాన్ నుంచి నోబెల్ శాంతి బహుమతి గెలుపొందిన మహిళ షిరిన్ ఇబాదీ, ఈమె 20 years బ్యాక్ గెలుపొందింది. ఇప్పుడు ఈ ఇద్దరు ఇరాన్ నుంచి గెలుపొందిన వారు మొదటి మహిళ, ఈమె ప్రస్తుత విజేత. రైట్, ఒక కేటగిరీ అయిపోయింది నోబెల్ శాంతి బహుమతి యొక్క విజేత. తర్వాత లిటరేచర్ సాహిత్యంలో 2023వ సంవత్సరం నోబెల్ సాహిత్య బహుమతి గెలుపొందిన విజేత యొక్క పేరంటే జాన్ పస్సి. ఏం పేరు ఇతని పేరు? జాన్ పస్సి. ఏ దేశము జాన్ పస్సిది అంటే ఇతడు నార్వే దేశస్థుడు. యూరప్ ఖండంలో అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశంగా పిలువబడేదైన నార్వే దేశం రాజధాని ఓస్లో. ఇతడు నార్వే దేశానికి చెందినవాడు జాన్ పస్సి. 2023లో ఈయన నోబెల్ సాహిత్య బహుమతి గెలుపొందాడు. జాన్ పస్సి ప్రధానంగా తాను చేసిన రచనలో హ్యూమన్ రిలేషన్స్, మానవతావాదులు, మానవతా సంబంధాల అంశం పైన తన యొక్క రచనను కొనసాగించినందుకు గాను ఇతనికి ఈ అవార్డు అందజేశారు. నోబెల్ సాహిత్య బహుమతిని జాన్ పస్సి గెలుపొందాడు. దేశము నార్వే. అయితే మిత్రులారా, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. సార్ శాంతిలో ఒకరే చెప్పారు, సాహిత్యంలో ఒకరే చెప్పారు అంటే నేనేమన్నాను ఇంతకుముందు? ప్రతి విభాగంలో మినిమం 1 మెంబర్, మ్యాక్సిమం 3 మెంబర్స్, కనిష్టంగా ఒక వ్యక్తి, గరిష్టంగా 3 గెలుపొందుతారు అన్నాను.
దానికి ఉదాహరణే నోబెల్ శాంతి బహుమతి విజేత ఒకరే, ఎవరు? ఓకే, కుమారి మహమ్మద్ నర్గిస్. తర్వాత ఇక్కడ సాహిత్య బహుమతి విజేత, రైట్, ఇతను ఏమిటంటే జాన్ పస్సి, దేశము నార్వే. అంటే ఒక్కొక్కరు మాత్రమే గెలుపొందారు సాహిత్యంలోను శాంతిలోను. 2 కేటగిరీలు అయిపోయి మిగిలిన 4 విభాగాల్లో. ఓకే, రైట్. ఆ తర్వాత ఫిజిక్స్, భౌతిక శాస్త్రంలో ప్రస్తుతం 2023వ సంవత్సరానికి గాను నోబెల్ అవార్డు గెలుపొందిన విజేతలు పెర్రే అగస్టిని. ఏం పేరు? పెర్రే అగస్టిని. ఈ దేశము ఫ్రెంచ్ ట్యునీషియా, అంటే బై బర్త్ ట్యునీషియా దేశంలో జన్మించాడు, ఆఫ్రికా ఖండంలోని ట్యునీషియాలో జన్మించాడు, ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో స్థిరపడ్డాడు. అందుకే నేను ఏమన్నాను? ఫ్రెంచ్ ట్యునీషియా అన్నాను. పుట్టుకతో ఇతడు పెర్రే అగస్టిని, ఎవరైనా ఇతడు పెర్రే అగస్టిని ట్యునీషియా దేశస్థుడు, ప్రస్తుతం ఈయన ఫ్రాన్స్ దేశంలో స్థిరపడ్డాడు. తర్వాత ఇతనితో కలిసి భౌతిక శాస్త్రంలో ఈ అవార్డు గెలుపొందిన విజేతలు. ఎందుకు చెప్తున్నాను? మినిమం ఒకరు, తక్కువలో తక్కువ ఒకరికి ఇవ్వచ్చు, ఎక్కువలో ఎక్కువ ఎంతమందికి ఇవ్వచ్చు అన్నాను? 3 మెంబర్స్కి ఇవ్వచ్చు. ఇతనితో పాటు ఈ అవార్డు గెలుపొందిన రెండో విజేత ఫెరెనిక్ క్రౌసెజ్. ఇతను ఫెరెనిన్స్ క్రౌసెజ్. ఇతని దేశం ఏమిటంటే హంగరీ. యూరప్ ఖండంలోని ప్రధాన దేశాల్లో ఒకటి హంగరీ. హంగరీ దేశం రాజధాని బుడాపెస్ట్. దేశము హంగరీ దేశం. వీరిద్దరు పురుషులు, పెర్రే అగస్టిని ట్యునీషియా, ఫ్రాన్స్, మరియు ఫెరెనిక్ క్రౌసెజ్ హంగరీ దేశస్థుడు. ఆ తర్వాత వీరిద్దరితో పాటు ఈ అవార్డును కలిసి పంచుకున్న మహిళ మిస్సెస్ శ్రీమతి అన్నే హెల్ హ్యూలియర్. ఈమె అన్నే హెల్ హ్యూలియర్. ఈమె దేశం ఏ దేశం అంటే ఫ్రాన్స్ దేశస్తురాలు. మిస్సెస్ అన్నే హ్యూలియర్, దేశం ఎక్కడ? ఫ్రాన్స్. ఓకే, ఈ ముగ్గురు ఎందుకు ఇచ్చారు ఫిజిక్స్లో అంటే వీళ్ళు ఎలక్ట్రానిక్ డైనమిక్స్ పై పరిశోధన చేసినందుగా. ఈ ముగ్గురు భౌతిక శాస్త్రంలో ఎలక్ట్రానిక్స్ డైనమిక్స్ పైన పరిశోధన చేసినందుకు గాను ఈ ముగ్గురు కలిసి 2023లో భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు గెలుపొందారు. తర్వాత నెక్స్ట్ 4వ విభాగము కెమిస్ట్రీ, రసాయన శాస్త్రంలో. అట్ ద సేమ్ టైం ఫిజిక్స్లో ముగ్గురు గెలిచినట్లుగా రసాయన శాస్త్రంలో కూడా ముగ్గురు గెలిచారు. ఈ రసాయన శాస్త్రంలో గెలుపొందిన విజేతలు వారు ఏ దేశానికి చెందిన వ్యక్తులు, వారు ఏ అంశం పైన పరిశోధన చేస్తారు, వాళ్ళు ఏ విభాగంలో గెలుపొందారు అనేది ఒకసారి మనం చూద్దాం. రైట్, ఓకే. రసాయన శాస్త్రంలో ఈ అవార్డు గెలుపొందిన విజేతలు మౌన్గి జీ బావెండి. ఏం పేరు ఇతని పేరు? మౌన్గి, ఓకే, జీ బావెండి. ఇతను మౌన్గి జీ బావెండి. ఏ దేశం మౌన్గి జీ బావెండిది? దేశము ఫ్రాన్స్. దేశం ఎక్కడ అంటే ఫ్రాన్స్ దేశస్తులు మౌన్గి జీ బావెండి. తర్వాత ఇతనితో కలిసి ఇదే రసాయన శాస్త్ర విభాగంలో ఈ అవార్డు గెలుపొందిన మరొక వ్యక్తి లూయిస్ ఈ బర్న్స్. లూయిస్ ఈ బర్న్స్. ఏ దేశం ఇతను? అమెరికా. యుఎస్ఏ మీన్స్ అమెరికా దేశస్తుడు లూయిస్ ఈ బర్న్స్. తర్వాత వీరిద్దరితో కలిసి ఈ అవార్డు పంచుకున్న రష్యా దేశానికి చెందిన రసాయన శాస్త్రవేత్త అలెక్స్ మొకియోవ్. ఏం పేరండి? అలెక్స్ మొకియోవ్, రష్యా దేశానికి చెందిన రసాయన శాస్త్రవేత్త. 2023వ సంవత్సరంలో రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు గెలుపొందిన విజేతలు ముగ్గురండి. మొదటి వ్యక్తి ఎవరన్నాను? మౌన్గి జీ బావెండి, దేశము ఫ్రాన్స్. రెండో వ్యక్తి లూయిస్ ఈ బర్న్స్, దేశము అమెరికా. మూడో వ్యక్తి అలెక్స్ మొకిమోవ్, అలెక్స్ యకిమోవ్, దేశము రష్యా. ఈ ముగ్గురు రసాయన శాస్త్రవేత్తలు ఏం చేస్తారు? సింథసిస్ క్వాంటమ్, రసాయన శాస్త్రంలోని సింథసిస్ క్వాంటమ్ పైన పరిశోధన చేసినందుకు గాను ఈ ముగ్గురికి 2023వ సంవత్సరంలో రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు గెలుపొందారు. ఇప్పటి వరకు శాంతి విభాగం అయిపోయింది మిత్రులారా, మరియు సాహిత్యం యొక్క కేటగిరీ కూడా అయిపోయింది. తర్వాత ఫిజిక్స్, భౌతిక శాస్త్ర విభాగంలో కూడా విజేతలు చూసాం. తర్వాత కెమిస్ట్రీ, రసాయన శాస్త్ర విభాగంలో కూడా విజేతలు చూసాం. 4 కేటగిరీలు అయిపోయాయి. తర్వాత రైట్, 5వ విభాగము మెడిసిన్, వైద్య శాస్త్రంలో. 5వ విభాగం ఏమిటంటే మెడిసిన్, వైద్య శాస్త్రంలో. ఈసారి ఫిజిక్స్లో ముగ్గురు గెలుస్తారు, కెమిస్ట్రీలో ముగ్గురు గెలుస్తారు, కానీ వైద్య శాస్త్రంలో 2 గెలుస్తారు. మెడిసిన్లో ఈసారి గెలుపొందిన విజేతలు ఎంతమంది అబ్బా అంటే 2 గెలుస్తారు. మరి ఆ 2 ఎవరంటే మిస్సెస్ కటాలిన్ కరీకో, ఈమె
శ్రీమతి కటాలిన్ కరీకో. ఏ దేశం ఏమదంటే హంగరీ దేశస్తురాలు. మిస్సెస్ కటాలిన్ కరీకో, దేశము హంగరీ దేశస్తురాలు. తర్వాత ఈమెతో కలిసి ఈ అవార్డును పంచుకున్న మరొక వ్యక్తి డ్రూ వెస్మన్. ఏం పేరు ఇతని పేరు? డ్రూ వెస్సిమన్. ఏ దేశం అవుతుంది? యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏ దేశం అవుతుందంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. రైట్. మరి వీరిద్దరూ శ్రీమతి కటాలిన్ కరీకో, డ్రూ వెస్మన్, వీరిద్దరు కూడా ఏ విభాగంలో ఈ అవార్డు గెలుపొందారు అంటే వైద్యశాస్త్రంలో. వైద్యశాస్త్రంలో వీళ్ళు ఏ అంశం పైన పరిశోధన చేశారు అంటే ఓకే, కోవిడ్-19 ప్రభావంపై ఎంఆర్ఎన్ఏ ఓకే, ఎంఆర్ఎన్ఏ పైన వీరు పరిశోధన చేసినందుకు గాను కోవిడ్-19 ప్రభావము ఏ రకంగా ఉంటుంది ఆర్ఎన్ఏపై, ఎంఆర్ఎన్ఏపై అనే అంశం పైన పరిశోధన చేసినందుకు గాను ఈ ఇద్దరు కలిసి ఈసారి వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుపొందారు 2023లో. ఇక మిగిలింది శాంతి విభాగం అయిపోయింది, సాహిత్యం అయిపోయింది, రసాయన శాస్త్రం అయిపోయింది, భౌతిక శాస్త్రం కంప్లీటెడ్, వైద్య శాస్త్రం కూడా అయిపోయింది. మొత్తం 6 రంగాల్లో చివరి విభాగం ఏమిటి మిత్రులారంటే రైట్ ఓకే, చివరి విభాగము నేను ఇంతకుముందు అన్నాను ఏమి 1969లో. ఆ 5 విభాగాలు 1901లో ప్రారంభించారు 5 రంగాలు. ఓకే రైట్. చివరిదైన 6వ విభాగమైన ఆర్థిక శాస్త్రాన్ని 1969లో ప్రారంభించారు. అయితే ఈసారి మిత్రులారా ఎకనామీలో కానీ, లిటరేచర్ సాహిత్యంలో కానీ, శాంతిలో కానీ ఒకరొకరే గెలిచారు. వైద్య శాస్త్రంలో 2 గెలిచారు, రసాయన శాస్త్రంలో 3 గెలిచారు, భౌతిక శాస్త్రంలో 3 గెలిచారు. ఓకే రైట్. మొత్తం 6 విభాగాల్లో సాహిత్యము, శాంతి మరియు ఆర్థిక శాస్త్రంలో ఒక్కరే విజేతలుగా గెలుపొందారు. అయితే విచిత్రమైన అంశం ఏమిటంటే శాంతిలోను మరియు ఎకనామీలోను గెలుపొందిన వ్యక్తులు ఆ ఒక్కరే మహిళలుగా గెలవడం ఈసారి రికార్డ్. ఓకే, ఇందులో ప్రస్తుత విజేత 2023 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుపొందిన విజేత మిస్సెస్ క్లౌడియా గోల్డెన్. ఏం పేరు? మీ పేరు? శ్రీమతి క్లౌడియా ప్రొఫెసర్ గోల్డెన్. మిస్సెస్ క్లౌడియా గోల్డెన్. ఏ దేశం ఏది? షీ వాజ్ బిలాంగ్స్ టు యుఎస్ఏ, అమెరికా దేశస్తురాలు. మరి ఈమె ఎందుకు ఈ అవార్డు గెలుపొందింది ఎకానమీలో? ఈమె చేసిన ఏ అంశం పైన పరిశోధన చేసింది అంటే స్త్రీల యొక్క మార్కెట్ ప్రభావిత అంశాలపై. స్త్రీలు యొక్క మార్కెట్ ఏ రంగాలపైన స్త్రీల యొక్క ఆధిపత్యాన్ని కలిగి ఉంది, ప్రభావిత అంశాలు ఏ రకంగా ఉన్నాయనే అంశం పైన ఈమె పరిశోధన చేసినందుకు గాను ఈమె ఈ అవార్డు గెలుపొంది. ఓకే మిత్రులారా, 2023వ సంవత్సరం నోబెల్ అవార్డు విజేతల్లో ఏమన్నాను, శాంతి బహుమతి గెలుపొందింది ఒకరు, తర్వాత సాహిత్యంలో కూడా గెలుపొందిన విజేత ఒకరే, జాన్ పస్సీ ఒకరు. ఆ తర్వాత ఎకనామీ ఆర్థిక శాస్త్రంలో కూడా గెలుపొందిన విజేత ఎంతమంది విజేతలు అంటే ఒకరు. నేనేమన్నాను, ప్రతి విభాగంలో కనిష్టంగా ఒకరికి, గరిష్టంగా ఎంతమందికి ఇవ్వచ్చు? 3కి ఇవ్వచ్చు అనుకున్నాం. తర్వాత ఈసారి మెడిసిన్ వైద్య శాస్త్రంలో 2 గెలుపొందారు. తర్వాత కెమిస్ట్రీ, రసాయన శాస్త్రంలో మరియు ఫిజిక్స్ భౌతిక శాస్త్రంలో కూడా ఈ 2 శాస్త్రాల్లో అంటే కెమిస్ట్రీలో 3, ఫిజిక్స్లో కూడా 3 గెలుపొందారు. అంటే మొత్తం ఎంతమంది విజేతలు అంటే వీళ్ళు గెలుపొందిన వాళ్ళు 3 + 5 11 మంది ఈ అవార్డు గెలుపొందారు. ఈ 11 మందిలో సింగిల్గా గెలుపొందిన వాళ్ళు 3. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది 2023 నోబెల్ అవార్డు విజేతలు, వారి వివరాలు, ఈ అవార్డు యొక్క ప్రాధాన్యత, ప్రత్యేకత, ఎప్పుడు ప్రారంభించబడింది, ఏ విభాగాల్లో విజేతను ఎవరు ఎంపిక చేస్తారు, వాటి యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది 2023 నోబెల్ అవార్డు విజేతల యొక్క ప్రత్యేకత. ఇది దీనికి సంబంధించిన యొక్క ప్రక్రియ. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. వరండా.